ఎరగని పొలం జనాలు ఏదంటే పారిశ్రామికం ఏం లేదు. రేపు ఏది వచ్చినా కానీ వైసీపీ ఏం లేదు. టార్గెట్ మొత్తం పడిపోయింది. ఒక రోడ్లు కానీ ఏదైనా భవిష్యత్తు చేయడానికి ఏం లేదు. భవిష్యత్తు అసలు లేదు. అంటే ప్రతిసారి వైసీపీనే గెలిపిస్తారంట. ఇంతకుముందు ఉంది, ఇప్పుడు రేపు ఇది గీన పోతే ఈసారి అవకాశం లేదు. ఇది గీన టెక్నాలజీ మారిపోద్ది. ఒక్కసారి గీన పడదనుకో ఇంకా లేదు సీను. వ్యవహారం అట్టుంది. మేము కూడా అట్లా వేసినాం. మేము కూడా వాళ్ళు వేసి కూడా ఎందుకనంటే వాళ్ళేదో చేసుకొని వాళ్ళ నలుగురు రాజకీయం, మేము నాయలమే. కొత్త బాగా ఇంతకుముందు పని చేసినాం కూడా వాళ్ళ కింద బానిసలు అన్నమాట. మేము జగన్ ఇప్పుడు చేసిన పరిస్థితులు రెడ్డి గారు మేము బానిసలు అన్నమాట. రేపు బానిసలమో ఏదో అగపడుతుంది. రేపు భవిష్యత్తులో అగపడుతుంది. మేము బానిసలము, వాళ్ళు మాకు బానిసత్తులు. అంటే ఇప్పుడు కొత్త వ్యక్తులు కదా, చంద్రశేఖర్ అయినా ఎలక్షన్ బాబు అయినా, ఎలక్షన్ బాబు అయినా ఏదో పోయినా కానీ ఆ తాడిపర్తి చంద్రశేఖర్ కదా వచ్చిన ఏం చేసిన. ఇప్పుడు ఇంతకుముందు సురేష్ ఏం చేసిండు, ఏడబోయి పక్కన పనులు చేస్తున్నట్ట. ఒక్కసారి నన్ను చూడమని అంటున్నాడుగా చంద్రశేఖర్. చూసినా అంటే ఒకసారి మార్పు చూడండి ఎలక్షన్ బాబు అంటున్నాడు. ఈయనేమో ఒక్క ఛాన్స్ నాకు ఇయ్యండి అని ఈయన అంటున్నాడు. ఒకసారి మార్పు మళ్ళీ ఎలక్షన్ బాబుకి ఇవ్వాలా, అంతేనా? తప్పదు. అంటే ఇంతకుముందు మామూలు డేవిడ్ రాజు చేసిన పనులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ పని చేసినా కానీ సురేష్ ఇంత రేంజ్లో ఉండగానే ఏం ఉపయోగం లేదు. డీటెయిల్ సురేష్ మీద వ్యతిరేకత ఇప్పుడు చంద్రశేఖర్కి శాపం అయ్యే శాపం ఉంది. అవునా? కాకపోతే అది రేపు మన ఇక్కడ కాదని చాలా మార్పు అది జరిగేది కాదు. ఈ మార్పులు కూటమి ఇవన్నీ చాలా వ్యవహారం ఉంది. రేపు జగన్ పైన ఎవరు గెలుస్తారు, జగన్ చంద్రబాబు అంటారు? రేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇది మోడీ వాడొస్తే సర్వనాశ పీకలు కోస్తాడు ఈసారి. అది జరిగేది కూడా అంతే. రేపు వచ్చిండు అనుకో, వాడొస్తే సర్వనాశనం అయిపోయినాయి. రేపు చంద్రబాబు వచ్చి పవన్ కళ్యాణ్ ఎంటో అసెంబ్లీకి పోవాలి. అసెంబ్లీకి పోతే ఆ చరిత్ర ఆడుంటుంది. వ్యవహారం పీకలు కోసేది ఎవరు వస్తే, జగన్ వస్తే ఏది కాదు. నేనైనా ఇప్పుడు ఎన్ని చరిత్రలు చూస్తున్నావుగా మనం. రేపోతే ఇది ఉండవు. కట్ పైన కూడా మళ్ళీ మార్పులు కావాలంటారు. మార్పులు అంటే ఇప్పుడు రేపు మోడీ మనం చూసినాం కదా, ఇదేది ఆడ పవన్ చిలకలూరుపేట, అదేది బొప్పులు చూసినాక ఆ చరిత్ర సృష్టించిన అది. దాంట్లో కూడా ఎన్ని చరిత్రలు జరిగినాయో తెలుసునా? అది ఎక్కి జనాలు కొద్దిగా కట్టు అయిపోయి అది కూడా చాలా జరిగినాయి. అది కూడా జరిగి చాలా చరిత్ర ఉంది. ఈసారి వాడు వస్తే సర్వనాశనం అయిపోయినట్టే. అర్థమైంది? మరి ఈసారి చంద్రబాబుని గెలిపిస్తారా? ఇది కూటమి, 3 కూటమి. ఓకే, అట్లా కాదుగా, తెలుస్తుంటారుగా జనాలు ఏమనుకుంటున్నారు. ఒకరితో మనకు పని లేదు. సూపర్. ఒకరితో పని లేదు. మా వాళ్ళ పోతే వాళ్ళ అంతే. ఒక ఎవరు బాగా చేసి ఉంటారు, చేసింది ఉండయి అని మనకు తెలియవు. అంటే అప్పటి నుంచి కాంగ్రెస్ నే గెలిపిస్తా వస్తున్నారు, వైసీపీని గెలిపిస్తా వస్తున్నారు. సరే, అదంతా గతంలో గడిచిపోయి అనుకోకూడదు. ఇవాళ రాజుడు రెడ్డిడు. ఈసారి ఏమన్నా మారే అవకాశం ఉంటుందా? మారేదేముంది, ఎప్పుడానే మామూలుగానే. మారదా? ఎప్పుడాలనేనా? ఎప్పుడు ఎట్టపోతే అట్టనే పోతాం. అంతేనా? అంతే. ఓకే, అంటే మీ మనవాళ్ళకి, కొడుకులకి ఉద్యోగాలు లేకపోతే అభివృద్ధి కావాలంటే మేమైతేనే సాధ్యం అని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కదా. టీడీపీ వాళ్ళు చెబుతున్నారు, బాగానే ఉంది. మునుపు చెప్పిన మాట ఏం చెప్పిండు, మునుపు అన్ని చెప్తాను ఏమి ఇచ్చిండు, అన్నీ అక్కడ దిగిండు. మరి జగన్ చేశాడా అన్ని? ఆయన ఇచ్చేసిండు. ఇచ్చాడా? ఇచ్చిండు. మళ్ళీ ఈసారి ఇస్తాడన్న నమ్మకం? ఈసారి ఏమో ఎవరు చూసిండ్రు, మనం చూసినవా. ఇప్పుడు చంద్రశేఖర్, ఎలక్షన్ బాబు ఇక్కడ తిరుగుతా ఉన్నారుగా ఇద్దరు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటూ? ఏమో మనకు చెప్పలేము. అది మన జనాల తీర్పు. అది జనం తీర్పు. ఎవరు వస్తారో ఎవరు పోతారో మనకు తెలియదు. ఓకే, రైట్ బాబాయ్. అదే ఎవరు గెలిచే అవకాశం ఉన్నట్టుంది? ఏమో మాకేం తెలుసు సార్. అంటే మార్పు ఏమన్నా వస్తుందా లేకపోతే వైసీపీ తెలియదు సార్ గెలిచే అవకాశం? మీకేమనిపిస్తుంది బాబాయ్? ఎర్రగొండపాలెంలో ఎవరు గెలిచే అవకాశం ఉందనిపిస్తుంది? నాకు
అది దేవుడి నిర్ణయించాలి. దేవుడికి తెలియాలా? ఆయన నిర్ణయించాలి. అది ఓటేసేది మీరేగా? ఓటేసి మీరు ఓటేసి ఎమ్మెల్యేని గెలిపిస్తారుగా. మీ ఎమ్మెల్యే మీకోసమే కదా పరిపాలించేది. ఎలాంటి వాడు కావాలో నిర్ణయించుకోవాల్సింది మీరే కదా. నిర్ణయించేవాడు పైన ఉండాలి. మీరు కదా ఓటేసి నిర్ణయించుకోవాల్సింది. అదేం కుదరదు. ఆ టయాన్ని ఎట్లా గాలిలో తట్టేస్తాం. ఈసారి మార్పు ఉంటుందా లేకపోతే పాత ప్రకారమే వైసీపీకి ఉంటుందా? ఈసారి మార్పు ఉంటుంది. మార్పు ఉంటుందా? మార్పు కావాలనుకుంటున్నారా? అంటే ఇద్దరు కొత్త వ్యక్తులు కదా. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ఈయన అంటున్నాడు చంద్రశేఖర్, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని ఈయన ఎరిక్షన్ బాబు అంటున్నాడు. ఎవరికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుందంట? అదంతా మీ ఇష్టం, మంది ఏం లేదు. ఆ దేవుడికి కలవాలి. వైఎస్ఆర్ ఎందుకని? వైఎస్ఆర్ పోయినసారి కూడా వైఎస్ఆర్ని గెలిపించారు. ఎప్పుడైనా వైఎస్ఆర్ వచ్చేది. అభివృద్ధి బాగానే చేశారా? ఆయన చేసినా చేయకపోయినా నువ్వేమని అనుకో, చేసినా చేయకపోయినా ఇది కంచుకోట, వైసీపీ కంచుకోట. కంచుకోట ఇది. అంటే కంచుకోట అని గెలిపిస్తారా లేకపోతే అభివృద్ధి ఎవరు చేశారు? అభివృద్ధి చేసింది ఎవడు లేడు. ఈడ ఈ నియోజకవర్గం గెలిచినోడు అంటే టీడీపీకి ఎంతో ఇప్పటి వరకు అవకాశం ఇవ్వలేదు కదా. ఒకసారి అవకాశం ఇవ్వండి చేస్తామంటున్నారు కదా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసింది. 14 ఏళ్ళు చేసింది. హైదరాబాద్ అంతా ఎవరు చేశారు, నేనే చేశానని చెప్తున్నాడు. చెబుతాడు నీ స్వార్థకం నీది, నా స్వార్థకం నాది. ఏముంటది స్వార్థం? ఇప్పుడు అందరం పోయి అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నాం కదా. ఎవడు దెబ్బలు పడ్డా ఎన్ని చేసి ఎవడి అభిమానం ఓడుకుంటది. అభిమానం కొద్ది ఓటేస్తారు. అది అంతే. వేస్ట్ మాటలు. మీరు వచ్చిన పని మీరు చూసుకొని పోవడమే ఒకటి. అంటే ఏం ఎవరి మీద కాదు. రుణమాఫీ అన్నాడు, నీకేమో ఒక తంతి ఇచ్చిండు, నాకు అసలు రాలేదు. చేసిన మాటలన్నీ దొంగ మాటలు. ఇప్పుడు ఈయనే మనకేం పింఛన్ రాలేదు, ఏం రాలా. జగన్మోహన్ రెడ్డి కూడా నాకేం పింఛన్ కూడా ఏం లేదు. లేకపోయినా కొన్ని అన్న మాటలు రూపాయలు 90 పైసలు ఇచ్చిండు, 10 పైసలే రాలా ఈయన కూడా. అంతేగాని ఆయన రూపాయలు 5 పైసలు కూడా ఇలా. అంతేగాని మనం వచ్చిన కాదంట్లా. జగన్ బట్టే ఇక్కడ కూడా గెలిపి మరి అంతే. ఎమ్మెల్యే ఇప్పుడు నీడు సురేష్ నీడు ఈయన కోసం ఆయన గెలిపించారు కానీ లేదా సురేష్ ఉండడు ఈడ. ఆ మాట కూడా చెబుతున్నా. ఆయన కోసమే ఈయన గెలిచిండు. ఈసారి సురేష్ అందుకే ఏరనే లేకుండా పోయిండు. చంద్రశేఖర్ వచ్చాడు, వేస్తారు. ఆయన జగన్ చూసి ఆయనకి వేస్తారు. ఈయనకి ఈసారి ఎట్నే చేసిన అనుకో, ఈసారి టిప్పులు ఆయన పోతాడు. ఇంకొకడు వస్తాడు. చెయ్యని చేయప్ప అని. మరి ఇప్పుడు నువ్వు మంచోడివే అనుకున్నావు, నువ్వు చేయలేదు, నువ్వు పోతే నువ్వు వస్తావు. ఆయనకి వేయట్లేదు అనుకుంటారు, నిన్ను పంపిస్తారు. ప్రతిసారి ఇట్లా మోసపోతున్నట్టే కదా మీ నియోజకవర్గం. ఎమ్మెల్యేగా పైన బాగానే ఉందిగా, ఎమ్మెల్యేగా చేసేది పైన బాగానే ఉందిగా. మాకు అది బాగానే ఉంది. వీడు చేస్తే ఎంత చేయకపోతే ఎంత. ఇప్పుడు చంద్రశేఖర్ కూడా చేసి మీ పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే మేమే రావాలి, జగన్ ఉద్యోగాలు ఇవ్వలేదు అని అంటున్నారు టీడీపీ వాళ్ళ. అరుగో ఇద్దరు వాళ్ళు తిట్టే తిట్లు ఇనే కాదు అసలు లెక్క. ఎవరు జగను పవన్ కళ్యాణ్ తిట్టే తిట్లు ఇప్పుడు నా సెల్లో కూడా చూపిస్తా. కత్తిని పొడుతా, కర్రతో వస్తావా, ఏంది పైన ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు పైన మూడు వస్తాడు దేశంలో. ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి వస్తాడు. పక్క గెలుపు వస్తుందండి. ముగ్గురు కాదు 6 కాలని గెలుపు వస్తుంది. సీట్లు చెప్పం కానీ గెలుపు వస్తుంది. 100 వస్తాయి, 200 వస్తాయి, సీట్లు చెప్పం. గెలుపు మటుకు 5-6 సీట్లతోనే గెలుపు వస్తుంది. రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కిపోయింది జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల. అంత సీన్ లేదు. 30 ఏళ్ళు కాదు, 40. రాజ్యము బాగుపడింది రాజశేఖర రెడ్డి వచ్చినాకనే రాజ్యం బాగుపడింది. అందుకు ఎప్పుడు లేదు. ఉచిత కరెంట్ అంటే గుడ్డలు ఆరేసుకున్నాడు చంద్రబాబు. కరెంట్ 3వ పేజీకి తీగలేకుండా నీళ్ళు కొడితే 3వ పేజీ తీగ తీసుకుపోయిండు చంద్రబాబు. రాజశేఖర రెడ్డి సబ్సిడీలు ఎందుకంటే ట్రాన్స్ఫర్ రాజశేఖర రెడ్డి వచ్చినా రాజ్యం బాగుపడింది. ఏ పార్టీ అయినా కానీ రాజశేఖర రెడ్డి వచ్చినా రాజ్యం బాగుపడింది. జగన్ వల్ల ఆయన చేసిన రాజశేఖర రెడ్డి వచ్చినా రాజ్యం బాగుపడింది. 3వ తీగ కరెంటు నీళ్ళు కూడా కరెంటు తీగ తెగపోతివే నువ్వు. మరి ఏమేమి మాట్లాడాలి. ఎందుకని అంతే మనం సాయం చేసిన ఊరైనా ఏం సాయం చేశాడు ఊరు మాకు చంద్రశేఖర్ చేస్తాడని మాకు ఉండదు. మాకు జగన్ చేసింది. టీడీపీ వాళ్ళు కూడా చేస్తాము అని చాలా పథకాలు సూపర్ చేయలేదుగా.
2014 నుంచి 19 వరకు చేసామంటున్నారు ఇంతకుముందు చేస్తామని చెప్పారు, చేయలేదుగా. అంతేనా? చేయలేదుగా. ఈసారి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు, పథకాలు మాత్రమే ఇచ్చాడు, అభివృద్ధి చేయలేదు. అందుకు ఈసారి మాకు ఇవ్వండి అవకాశం, మేము అభివృద్ధి ఏం చేయాలి చెప్పు, ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? రాజధాని కట్టలేదండి, పోలవరం నిర్మించలేదండి, ఇప్పుడు కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు పెట్టిండు తెలుసా? పథకాలు డబ్బులు ఇస్తే చాలా అమ్మడు వచ్చిండు, అమ్మడు వచ్చిండు, రైతు పరిస్థితి ఇచ్చిండు, మరి 40 సంవత్సరాలకు 45,000 డబ్బులు ఇచ్చిండు. మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? ఊరికి మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, ఏమొచ్చాయి? వచ్చిన ఏ ఉద్యోగం వచ్చిన ఏ ఉద్యోగాలు వచ్చాయి? ఏం ఉద్యోగాలు అంటే ఏది ఉన్నాయి మనకి. ఇస్తానన్నాడు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. మాకు నమ్మకం లేనిది, మాకు జగన్మోహన్ రెడ్డి మాకు నమ్మకము, వేసేది మేము ఆయనకి. అది అంటే ఇంతకు ముందు మీరు ఇక్కడ గెలిపించారు కదా వైసీపీనే, ఆ వైసీపీ ఎమ్మెల్యే ఇక్కడ ఏమీ చేయలేదని అంటున్నారు కదా. ఎమ్మెల్యే మాకు ఏం చేయగలి మార్చేసింది. పైకొంటే మాట్లాడుతున్నాం అది. మరి ఇక్కడ గెలిపిస్తారే కదా పైన వచ్చేది, ఇక్కడ ఏమీ చేయకపోయినా కానీ గెలిపిస్తారా? జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తా అంటే అట్లా కాదన్నా, ఇప్పుడు అభిమానం వేరు, అభివృద్ధి చేయటం వేరు కదా. పోయినసారి సురేష్ చేయకపోయినా కానీ జగన్ కోసము మేము చేస్తాం అండి. అంతేనా? బాబాయ్ చెప్పండి. అభివృద్ధికైనా ఇబ్బంది ఏం లేదు ఇక్కడ, మాకు నార్మల్గా చేశాడు అండి. ఇప్పుడు ఆయన కూడా సార్ కూడా చేశాడు, ఇప్పుడు సురేష్ కొద్దిందంటే అన్ని పాడే అన్ని చేశాడు. కాడ కొన్ని చిన్న చిన్న చేయలేకపోండి, రోడ్లు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది కట్టము, కథమన్నీ చేశాడు. ఇబ్బంది అంటే ఇబ్బంది పెద్ద ఇప్పుడు అక్కడ హై స్కూల్ కట్టాడు, బస్ స్టాండ్ కట్టేశాడు. ఇక్కడ ఇప్పుడు పోతే ఇక్కడ మనకు ఎరుగొండ పని అయిపోతే సాగర్ పని అయిపోయింది. నెక్స్ట్లో అయిపోతుంది మనకి ఏదైనా దేవుడి దేవుళ్ళకి వచ్చే మాకు పని అయిపోతుంది. మాకు కావాల్సింది కదా, మా ఏరియాకి నీళ్ళు తాగని ఇబ్బంది లేదు మాకు. ఆయన కాడ ఇంటికి అనేసి ఇప్పుడు ఇంటికి ప్రతి ఇంటికి వచ్చేసి 2 లక్షలు 3 లక్షలు వేసాడు, మొత్తం వేసాడు. ఏ పాల్వాడు సార్. మరి ఇప్పుడు చంద్రశేఖర్ వచ్చాడు కదా, ఒక పక్క చంద్రశేఖర్ కొత్త వ్యక్తి వైసీపీ నుంచి, టీడీపీ నుంచి ఎరిక్షన్ బాబు కొత్త వ్యక్తి. కొత్త వ్యక్తులు కాబట్టి వ్యక్తులను బట్టి ఉంటుందా, లేకపోతే మళ్ళీ ఇక్కడ చంద్రబాబు జగన్నే చూసేస్తారా? జగన్నే చూసేస్తాం. అంతేనా? జగన్నే చూసేస్తాం. మరి ఒక్క అవకాశం టీడీపీకి ఇవ్వరా? ఇక్కడ ఇంతకాలం నుంచి కాంగ్రెస్ వైసీపీనే గెలుస్తారు. అంత లేదు అసలు. టీడీపీ అంటే మాకు అసలు ఇక్కడ కుదరదు, అసలు ఇక్కడ కుదరదు, అసలు చేయడు మాకు. ఒకవేళ చేసేటప్పుడు ఇప్పుడు ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. కేంద్రంలో మళ్ళీ వచ్చేది బీజేపీ ప్రభుత్వం అంటున్నారు. కేంద్రంలో వచ్చేటువంటి ప్రభుత్వమే ఉంటే అక్కడ ఒక ప్రభుత్వం, ఇక్కడ ఒక ప్రభుత్వం, ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఇంకాస్త అభివృద్ధి చేయొచ్చు అంటున్నారు. అక్కడ బీజేపీ రావచ్చు, ఇబ్బంది లేదు, మంచిది. అది బీజేపీ వచ్చిన దానివల్ల ఇబ్బంది ఏముంది ఇక్కడ. కాకుండా ఇక్కడ మళ్ళీ వైసీపీ వస్తేనే మాకు ఇక్కడ ఇబ్బంది, మంచి కట్టడం, మంచి బాగా అభివృద్ధి. బీజేపీ వస్తే వైసీపీ వస్తేనే మాకు. ఒకసారి టీడీపీకి అవకాశం ఇవ్వలేరా? ఇవ్వము. మాకు ఇక్కడ ఏంటంటే సరే ఎంతవరకైనా చేసిన బాగా, ఇక్కడ ఎంతవరకైనా ఆయన వస్తేనే మాకేదైనా మళ్ళీ ఇక్కడికి మాకు వెలుగొండ ప్రాజెక్ట్ అనుకో మాకు తరతరాలకు ఇబ్బంది ఉండదు. వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించారు కానీ కొంచెం కూడా నీళ్లు రాలేదంట కదా. నీరేదా సదిగా సార్, ఇప్పుడు జగన్మోహన్ రాజశేఖర్ చేసి పిచ్చిపోయాడు, ఆయన ఉన్నాళ్ళు చేశాడు. చంద్రబాబు వచ్చిండు, బాగా చేసిండు, మోర్ చేసిన అసలు ఆపేసిండు, కొద్దిగా చేసిండే చేదు మనకు తట్టము. తర్వాత సార్ వచ్చాడు, మళ్ళీ వచ్చాడు, పూర్తి అయిపోయింది. రేపు నెట్లోకి మాకు ఏదైనా ఉన్నదనుకో మాకు నీళ్ళే మాకు ఇప్పుడు మనకు సీజన్ నిండుదనుకో నీళ్ళు రావటం కాదు. అదే ప్రారంభం చేశాడు కదా, నీళ్లు లేకుండా ప్రారంభం చేసి. నీళ్ళు అంటే లేవు ఇప్పుడు. సరే సార్, ఇప్పుడు మనకడ నీళ్ళు, ఇప్పుడు కర్ణాటక నీళ్ళు, ఇక్కడ తమిళనాడు నీళ్ళు, ఎక్కడ నీళ్ళు చెప్పు. ప్రాజెక్టులు ఎండిపోయినా ఆయన ఏం చేస్తాడు? ప్రాజెక్టులు లేవు సార్. ప్రాజెక్టులు లేవు, ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ప్రాజెక్ట్ నిండుదనుకో మాకు నీళ్ళు వచ్చినట్టు. ప్రాజెక్టులు లేవు, ఆయన ఏం చేస్తాడు? మరి ఆ నీళ్ళు ఏదో వచ్చిన తర్వాత దాన్ని ప్రారంభించవచ్చు కదా, అని ముందే ప్రారంభించి ఎందుకు నాటకం చేయటం అని అంటారు. అనేది అయిపోయింది సార్, అదైతే అయిపోయింది, చేసిండు. నెట్లోకి రేపు జూన్ నెలకి నీళ్ళు వచ్చానుకో మాకు అంటే కొంచెం నీళ్ళు వస్తాయి, వదులుతారు, దాంట్లో ఇబ్బంది లేదు. నీళ్ళు అంటే నీళ్ళు అప్పట్లో డ్యాముకని కాదు, సీసీలో డ్యాము నిండినాక, సాగర్ నిండినాక ఆ కిందికి పోతాయి కదా మిగతా నీళ్ళు, అవి అట్ట పోకుండా ఇటు మలుపుతారట. అది మరి ఈసారి ఎవరు గెలుస్తారు? ఎర్రగొండపాలెం ఎవరికి వెళ్తారో మనకు తెలియదు. ఇప్పుడేగా అన్నావు, ఏమని చెప్పు, ఎవరు బాగా చేశారు ఎర్రగొండపాలెంకి? మేము వీళ్ళకి వెళ్తారు, వాళ్ళకి వెళ్తారు, మారిపోయింది మనకు తెలియదు. ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది చెప్పలేకపోతున్నారు. అంటే టఫ్ గా ఉందా, అటు ఇటు బాగా టఫ్ గా ఉందా? ఉన్నది.